ఇద్దరూ చాలా భయంకరమైన యుద్ధం చేస్తారు. కానీ దానికి సొల్యూషనే రాలేదు. ఇద్దరూ మోస్ట్ పవర్ఫుల్ కదా మరి. అప్పుడు దేవతలే వచ్చి ఆ యుద్ధాన్ని ఆపేస్తారు. భీష్ముణ్ణి క్షమించి వదిలేయమని అంబాని పరశురాముడు రిక్వెస్ట్ చేస్తాడు. కానీ అంబ ఒప్పుకోదు. ఇది తేలే పంచాయతీలా లేదని అంబ దేవతల సేనాధిపతి అయిన కార్తికేయ దగ్గరికి వెళ్తాది. కార్తికేయ అంబాకి ఒక ఫ్రెష్ లోటస్ దండనిచ్చి ఇలా చెప్తాడు. ఈ దండ ఎవరైనా వేసుకుని భీష్మునితో యుద్ధం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. అంబ చాలా రాజుల్ని అడిగింది, కానీ అప్పుడున్న రాజుల్లో ఆ దండని వేసుకొని కూడా భీష్మునితో ఫైట్ చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు. లాస్ట్ ట్రై లాగా ద్రుపది రాజు దగ్గరికి వెళ్తుంది. ఆయన కూడా రిజెక్ట్ చేస్తాడు. సో ఇంకా తనకి ఇది అయ్యేలా లేదని తనతో కాదని అనుకొని ఆ దండని ఆ ద్రుపది రాజు రాజ్యంలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లాస్ట్కి అంబ శివునికి 6 నెలలు చాలా ఘోరమైన తపస్సు చేస్తుంది. శివుడు ప్రత్యక్షమై ఒక వరం ఇస్తాడు. వచ్చే జన్మలో నువ్వు భీష్ముని మరణానికి కారణం అవుతావు అని. ఇది విన్న వెంటనే అంబ చాలా హ్యాపీగా తన ప్రాణాలని వదిలిపెట్టేస్తుంది. అంబ అగ్నిప్రవేశం చేస్తుంది. స్టోరీ కంప్లీట్ అయిపోయిందని అనుకుంటున్నారా? నెక్స్ట్ జన్మలో అంబ ఎవరిలా పుట్టింది? అసలు భీష్ముని మరణానికి కారణం ఎలా అయ్యింది? భీష్ముడు అంబాని యాక్సెప్ట్ చేసి ఉండుంటే మహాభారతం జరిగేదా? పరశురాముడు కూడా ఆపలేకపోయిన ఈ కథలో పవర్ ఎవరిదని అనుకుంటున్నారు? కమెంట్స్లో చెప్పండి. జై శ్రీకృష్ణ.